కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్. జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలమనేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సభనుద్దేశించి ప్రసంగిస్తూ పలమనేరు సిద్ధమైన దేవుడి దయతో మండుటెండలో ఒక చక్కటి వర్షం పడింది. మీ చిక్కటి చిరునవ్వులతో పాటు ఈ వర్షం కూడా దేవుడి దగ్గర నుంచి ఒక ఆశీస్సుగా భావిస్తున్నానన్నారు. ఎప్పుడూ జరగని విధంగా 2.70 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కడం, నేరుగా ఎక్కడా లంచాలకు తావు లేకుండా, వివక్షతకు తావు లేకుండా నా అక్కా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అవుతున్నాయని సీఎం జగన్ చెప్పారు. నా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా వారి చేతికే రావడం అన్నది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, 2,70,000 కోట్లు పేదల ఖాతాల్లో వేశామన్నారు. లంచాలు, వివక్షత లేకుండా సంక్షేమం అందించామని తెలిపారు. 59 నెలల్లోనే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చామని, మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు. జగన్కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపేనని అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుందని దుయ్యబట్టారు. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు, రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోనూ కూడా ఎక్కడా చూడని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతా ఉంది అనంటే ఇది కేవలం మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా. పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, పేదవాడికి ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గ్రామంలో అడుగు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, పథకాలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం, పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, పౌర సేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు, రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జగన్ది డబుల్ డి, దాడులు, దోపిడీలు ప్రభుత్వమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు కాజేయాలని వైకాపా నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎన్టీఆర్పై ప్రేమ ఉన్నట్లు జిల్లాకు పేరు పెట్టి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేశారని అన్నారు. అప్పటికే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉన్నప్పుడు దాన్ని తీసేయాల్సిన అవసరం ఏంటి? అదేనా ఆయనకు మీరిచ్చే గౌరవం అని ప్రశ్నించారు. తెలుగు ప్రజలకు ఉనికిని తెచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డిని తగ్గించడం లేదు, కానీ ఆయన కంటే ముందు చాలామంది మహానుభావులు వచ్చారన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని చెప్పారు. జనసేన సభ కోసం స్థలమిచ్చిన రైతుల ఇళ్లు కూల్చారని, 30 కేసులు నమోదైన జగన్ బెయిల్పై ఉన్నారన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, గుడివాడలో నోరు పారేసుకునే ఎమ్మెల్యే నోరు కట్టడి చేయాలంటే కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాముని గెలిపించాలన్నారు. అధికార పీఠం మనదేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి కోటను బద్దలు కొడదామని పవన్ పిలుపునిచ్చారు. ఈ దేశంలో దాడులకి, బూతులకి, రాజకీయ నాయకులు తిట్లే బూతులకి, దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదని చెప్పి, ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు. అన్ని బూతులు తిట్టారు, వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి. మనకి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని, ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని, అందుకని మనం విభిన్నమైన పార్టీలు, మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, పాలసీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అంత మాత్రాన మాట్లాడుకుంటాం. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని, చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిబూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా? ఉన్నది అసెంబ్లీ దేనికి? ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి. ఏమో చంద్రబాబు గారు చెప్పేవారేమో, ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో. ఈ సమస్య ఉంది, రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా? ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందా? డిబేట్ లేదు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు, లేదంటే బెదిరిస్తారు. ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం. వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు, ఎవరు ఎదురు తిరుగుతారు. ఎవరైనా సరే, ఆడవారు కాదు, మగవారు కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరు కాదు. స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ, వెన్నెముక. స్వేచ్ఛ, భద్రత. అరే, నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకుంటాను ఈ దేశంలో? 25,000 కోట్ల రూపాయలు ఒక్క వైజాగ్ లోనే సర్క్యూట్ హౌస్ తో పాటు వేలం పెట్టేశాడు. చెప్పిన మాట ఏది అతను నెరవేర్చుకోలేదు. అబద్ధాలు కోరు. ఈరోజు చెప్తున్నాడు మీకు మంచిదంటా ఉన్నాడు. కానీ వచ్చి ఒకవేళ ఓటేసి అతను మీరు వేద్దామని అనుకుంటే మటుకు మీ ఆస్తుల్ని మీరే కూర్చొని గాల్లో పెట్టినట్టు పోతాయి. అందుకని వైసీపీ మద్దతుదారులకి మరీ చెప్తున్నాం, మీరు ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా సరే వైఎస్ జగన్ కనుక, వైసీపీ కనుక మీరు ఓటేస్తే మీ ఆస్తులకి మీరే హక్కు తీసేసుకుంటున్నారు. అందుకని దయచేసి ఆలోచించుకోండి మీరు కూడా. జగన్ హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. 5 ఏళ్లుగా వైకాపా ముఖ్యులంతా ఓ ముఠాగా ఏర్పడి అధికారాన్ని అక్రమాల కోసం వినియోగించారని విమర్శించారు. కడప అభివృద్ధిని విస్మరించి కనీసం తాగునీటిని కూడా ఇవ్వని వైకాపా నాయకులకు ఓటెందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి కావాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అంజాద్ భాష, మల్లికార్జున్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అందరూ దోపిడీదారులేనన్నారు. కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని లేదని, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. న్యాయం కోసం వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మ ఘోషిస్తోందని, చట్టసభలకు నిందితులు రాకూడదని తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కడప ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, వివేకాను హత్య చేయించిన అవినాష్ రెడ్డి కావాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని షర్మిల అన్నారు. నా జన్మకు నేను ఎప్పుడూ చంద్రబాబుతో గారితో కూర్చొని ఇంకొక 5 నిమిషాలు మాట్లాడిన సందర్భమే లేదు. మరి ఏ బేసిస్ వల్ల మీరు ఈ అలిగేషన్స్ చేస్తున్నారో? రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపింది, చంద్రబాబు మాట వింటుంది అని మీరు చేస్తున్న ఈ అలిగేషన్స్ ఏ బేసిస్ మీద చేస్తున్నారో మీరు చెప్పాలి. చంద్రబాబు చేస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని మీరు అంటున్నారే. చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ పార్టీ పెట్టానని, చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ కాంగ్రెస్లో చేరారని, చంద్రబాబు చెప్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నా మీరు. మరి చంద్రబాబు గారు చెప్తేనే నేను మీకోసం పాదయాత్ర చేశానండి. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. చంద్రబాబు గారు చెప్తే చేశానా? నేను చంద్రబాబు గారు చెప్తే నేను సమైక్య ఆంధ్ర కోసం తిరిగానా?
చంద్రబాబు గారు చెప్తే నేను ఓదార్పు యాత్ర చేశానా తెలంగాణలో? చంద్రబాబు గారు చెప్తేనే నేను బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపానా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నేను చేసిన దానికి నేను చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నానంట, నేను చంద్రబాబు గారితో చేతులు కలిపానంట. అలాగే సునీత కూడా, న్యాయం కోసం పోరాడుతున్న సునీత కూడా చంద్రబాబు గారితోనే చేతులు కలిపిందట. న్యాయం కోసం తండ్రి చచ్చిపోతే 5 సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు. న్యాయం చేయండి న్యాయం చేయండి అని 5 సంవత్సరాలుగా న్యాయం కోసం అడుక్కొని తిరుగుతుంది సునీత. అలాంటి సునీత కూడా చంద్రబాబు గారి చేతిలో ఉందంట, చంద్రబాబు గారి మాట వింటుందంట. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు నేడు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 23,000 మందికి పైగా అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకోగా వారు ఓటు హక్కు వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఎన్నికల విధులు కేటాయింపబడిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 23,000 మందికి పైగా అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకోగా వారు ఓటు హక్కు వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. అధికారులు, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి స్టేడియంకు చేరుకున్నారు. బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బందికి వారికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి వద్ద ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ వారికి ఇతర జిల్లాలో ఓటు హక్కు ఉన్నట్లయితే అలాంటి వారి నుంచి ఫారం 12 తీసుకొని సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ను సమీకరించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు వారు ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు కేటాయించబడిన నియోజకవర్గంలో ఎన్నికల విధులపై 4, 6 తేదీల్లో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం శిక్షణా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఓపీఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కేంద్రీకృత ఫెసిలిటేషన్ సెంటర్కు రానవసరం లేదని, ఈ సిబ్బంది వారి నివాస నియోజకవర్గం ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సూచించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ దందాలు బయటపడ్డాయి కనుకే తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారానికి బయటకు రావడం లేదని తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. 2024 ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. 20వ డివిజన్లో 5 కోట్ల అభివృద్ధి పనులు చేశామని, జగన్కి ఈ ప్రాంతం అంటే ఇష్టమన్నారు. జగన్ ఇంటికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఇక్కడ ప్రజల క్షేమం గురించి ఆరా తీస్తారన్నారు. గద్దె రామ్మోహన్ కాల్ మనీ, బెట్టింగ్, సెక్స్ ర్యాకెట్, గంజాయిలను ప్రోత్సహిస్తారని ఆరోపించారు. అబద్ధాలు ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా ముందుకొస్తుందని, గద్దె రామ్మోహన్ చెప్పుకోవడానికి ఒక్క మంచి కార్యక్రమం కూడా చేయలేదన్నారు. తాము చేసిన అభివృద్ధిని వాళ్లు చేసుకున్నట్లు టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. అసమర్థ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాకొద్దని ప్రజలు చెప్తున్నారని అన్నారు. తనను ఆశీర్వదించి ఒక అవకాశం ఇవ్వాలని, రాబోయే కాలంలో మరింత కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పిన ప్రతిసారిగా అడుగుతారు. కృష్ణలంక ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ప్రాంతం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎంత అభిమానించిన ప్రాంతం. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తాను.
మేము ఇన్ని కార్యక్రమాలు చేసాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం. దాదాపుగా 80 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క డివిజన్లో మేము చేస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? ఎందుకంటే ఈరోజు మా మీద చెప్పుకోవటానికి ఏం లేదు. మేమేమి గద్దెరామన్లాగా కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో పాలు పంచుకోలేదు, గద్దెరామన్ చుట్టుపక్కల ఉన్న మనుషుల్లాగా కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, మేమేం గద్దెరామన్లాగా ప్యాకెట్ ఆడట్లేదు, మేమేం గద్దెరామన్లాగా ఐపీఎల్ బెట్టింగ్లు ఆడట్లేదు, మేమేం గద్దెరామన్లాగా కొంపలు కోల్చలేదు. మా మీద చెప్పుకోవటానికి ఏం లేదు. కానీ తెస్తారు పొద్దున్నే వాళ్ళ డబ్బా పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏదో జరిగిన చిన్న చిన్న సంఘటనల్ని రీల్ తిప్పినట్టు తిప్పి మిక్సీలో గ్రైండర్లో వేసిన తిప్పి జనాలకి బోరు కొట్టేసింది ఆ టాపిక్లు. కానీ ఇంకా మా మీద నుంచి చెప్పుకోవడం లేదు కాబట్టి ఒక అబద్ధపు ప్రచారం మా మీద. ఈరోజు దాదాపుగా 674 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము అభివృద్ధి చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకు ఎసరు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. మన పాస్ పుస్తకాలు, పొలాల్లో సర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించుకుంటున్నారని చెప్పారు. కష్టపడి సంపాదించుకున్న వాటిని జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నారని అన్నారు. జగన్ తాను దోచుకున్న ల్యాండ్ మొత్తాన్ని తన కైవసం చేసుకునేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు. జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలోని హైటెన్షన్ వైర్ల రోడ్డు 3వ వీధి నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ తనకు రాజకీయ లబ్ధి కలగాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని నెల రోజుల క్రితమే కోర్టులు ప్రభుత్వాన్ని ఆదేశించాయన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరదాల మాటన తిరిగే జగన్మోహన్ రెడ్డికి వినపడవు కనపడవని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు చాలా ఇబ్బంది అన్నారు. ఈ చట్టం వల్ల 2 సెంట్ల స్థలం ఉన్నవారు కూడా భయపడుతున్నారన్నారు. పేదల నుంచి ఉన్నత వర్గం కూడా ఈ చట్టం వల్ల భయపడుతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడ్డారని, ఆ కోపాన్ని వచ్చే ఎన్నికల్లో ఓటు రూపంలో చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 1994 సంవత్సరంలో ఎన్టీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లుగా 2024లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోవటం ఖాయమన్నారు. మంచినీటి సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా సైడ్ డ్రైన్స్, ఈ 3 కూడా ప్రక్షాళన చేసి శాశ్వతమైన పరిష్కారం చేయటమే ధ్యేయం. ఈ విజయవాడ నగరంలో ఏ ఒక్క కార్యక్రమం చేసినా, మౌలిక సదుపాయాలు కల్పించినా, ఈ రోజు కాదు 1982 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ మాత్రమే విజయవాడ ఏ పార్టీ చేయలేదు. ఒక బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టిన దాన్ని చూసుకున్నా, ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన చూసుకున్నా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ మాత్రమే మౌలిక సదుపాయాలు కట్టేస్తుంది. తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ నియోజకవర్గంలో ఓవర్ హెడ్ ట్యాంకులు చాలా కట్టారు. ఓవర్ హెడ్ 1 కాదు 2 కాదు, ఏ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టినా అది తెలుగుదేశం హయాంలోనే ఎక్కువ జరిగినాయి అనేది ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం చూసుకుంటే ప్రతి ఒక్క ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా తెలుగుదేశం నందమూరి తారక రామారావు నిర్మించడం, చంద్రబాబు గారు నిర్మాణం చేయనండి, వాళ్ళ హయాంలోనే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉండగానే జరిగినట్టు తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్వాలిటీ కరెంటు, మరి ఎల్ఈడి లైట్లు, ఈ విధంగా నగరాన్ని తీర్చిదిద్దేదానిలో తెలుగుదేశం ప్రముఖ పాత్ర గతంలో వహించింది. రేపు వచ్చే ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గత 10 ఏళ్లలో టీడీపీ, వైసీపీలు విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలుకుతున్న వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు పాల్గొన్నారు. చిగురుపాటి బాబురావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన వ్యక్తిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించేది రోడ్డు కాదని ఓన్లీ షో మాత్రమేనన్నారు. గత 10 ఏళ్లు దేశానికి, రాష్ట్రానికి ఏం మేలు చేశారో ఎన్డీఏ నాయకులు చెప్పాలని బాబురావు డిమాండ్ చేశారు. 8వ తేదీన నరేంద్ర మోదీ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన వాగ్దానాలు, విభజన చట్టాలు, పార్లమెంటు చేసిన చట్టాలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీ పార్టీలు వ్యవహరిస్తుంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇండియా కూటమి పనిచేస్తోందన్నారు. 98% ప్రజలు వ్యక్తం చేసే భావాలకు అనుకూలంగా పనిచేస్తామన్నారు. బీజేపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలుకుతున్న వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. వైసీపీ గత 5 ఏళ్లు ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలంగా పనిచేసిందన్నారు. పాలకుల నిర్లక్ష్యం విజయవాడ అభివృద్ధిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చిన్న నగరాలకు బైపాస్ రహదారులు ఉన్నాయని, విజయవాడకు ఎందుకు లేవని ప్రశ్నించారు. నగరం అభివృద్ధి చెందాలంటే ప్రజలు మార్పుకు శ్రీకారం చుట్టాలని బాబురావు పిలుపునిచ్చారు. మోడీ గారి షోగానే పరిమితం కాకూడదు. భవిష్యత్తులో రాష్ట్రానికి ఏమి వాగ్దానాలు చేస్తారు అనేది తర్వాత. 10 ఏళ్ల నుండి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఒక రకం చెప్పాలంటే రాష్ట్రంలో కూడా 10 ఏళ్ల నుంచి బీజేపీ పాత్రతోనే అధికారంలో ఉన్నట్టు చెప్పచ్చు. గతంలో 4 ఏళ్ళు ఎన్డీఏగా రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ వారు కూడా మంత్రివర్గలే. వైసీపీలో మంత్రులుగా లేకపోయినా, కేంద్రంలో వైసీపీ వాళ్ళు కేంద్ర మంత్రివర్గం లేకపోయినా, ఇద్దరూ ఒక రకం చెప్పాలంటే జాయింట్ ప్రభుత్వాల్లాగానే అన్ని విషయాల్లో నడుస్తున్నాయి. అందుకే ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలన, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యక్ష పరోక్షమైనటువంటి కీలక పాత్ర నిర్వహిస్తున్న బీజేపీ మోడీ గారి ద్వారా రేపు చెప్పాల్సింది, ఆంధ్రప్రదేశ్కి గతంలో 2014లోను 19లోనూ చేసిన వాగ్దానాలే కాదు, వాగ్దానాల కంటే మించినటువంటి విభజన చట్టం, పార్లమెంటులో చేసిన తీర్మానాల విషయంలో మీరు ఏమి చేశారు అని రాష్ట్ర ప్రజలకి ముందు సమాధానం, సంజాయిషీ చెప్పాల్సిన బాధ్యత మోడీ గారి మీద, ఎన్డీఏ నాయకుల మీద కూడా. ప్రజల సంక్షేమం పట్టించుకొని మాయాకూటమి మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, జగనన్నను గెలిపించుకుంటామని స్వయంగా ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్లో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, ఎంపీ నాని, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం నడుస్తోందని, జగనన్న సారథ్యంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారన్నారు. ఎన్నికల్లో మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని, కూటమి మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి, మేము జగనన్నే గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి చేసి జగనన్న మాకు ప్రతి ఒక్క గడపకు వెళ్ళి వాళ్ళని అడగమని చెప్పి మమ్మల్ని పంపించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా మళ్ళీ జగనన్నే సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం చేసి వెళ్ళి మేము ఓట్లు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని వాళ్ళు, అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏదేదో మాయ మాటలు, మాయ కూటమి వచ్చేసి ఏదో మాయ హామీలు ఇస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయం. అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆసిఫ్ గారు, అదేవిధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్స్, చైర్మన్లు, అదేవిధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మరి ఈరోజు పాల్గొనడం జరిగింది. 40వ డివిజన్లో ఉదయం నుంచి కూడా మరి ప్రతి రోడ్డు కూడా ఈరోజు తిరుగుతూ మనందరము కూడా చేసినటువంటి అభివృద్ధిని మరి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు నేను మేనిఫెస్టో చూసినట్లయితే జగన్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ కుటుంబం ఏదైతే చెప్తుందో ఆ మాట మీద నిలబడేటువంటి కుటుంబం అని చెప్పేసి ఈరోజు వైసీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతున్నారు.
అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో ఒక అద్భుత కల్పనని, మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని హామీలను పొందుపరిచారని విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నామని, జగన్ ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ప్రజలకుందని, ప్రచారంలో ప్రజలే జగన్ ప్రభుత్వం మళ్లీ కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈరోజు టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూసాము. ఎంత అభూత కల్పనగా ఉందన్నది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మోదీ గారు బొమ్మ కూడా దాని మీద వేయకుండా మోదీ గారు జాగ్రత్త పడ్డారంటే ఆలోచించాలి. అది ఎంత మోసపూరితంగా ఉన్నాయి, ఎంత అబద్ధాలు, ఎంత కల్పనతో ఉంది ఆ మేనిఫెస్టో అన్నది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కనీసం బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు కాసే తిట్లలోన మేము కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలా అని చెప్పి మోదీ గారు భయపడుతున్నారు. ఇలాంటి పనికిమాలినవి, ఇలాంటి చెత్త హామీలు ఇస్తున్నారు. ఏమి నెరవేరేవి కాదు, జరిగేవి కాదు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తను కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు అని, ధనబలంతో వచ్చేవారిని ప్రజలు నమ్మరని అన్నారు. పారాషూట్లో వచ్చేవారికి ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో ఉండాలని, స్థానికుడైన తనను గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడంతో పాటు అభివృద్ధి చేస్తానంటున్న కోటేశ్వరరావుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వానికి మరో వారం రోజులు గడువు ఉండడంతో పెద్ద ఎత్తున పార్టీలు కూడా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి వేదికగా సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు పశ్చిమ నియోజకవర్గంలో విస్తారంగా ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా కేవలం ఇంకా 7 రోజులు మాత్రమే ఈ ప్రచారానికి సంబంధించి సమయం ఉంది. అయితే ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది? మీకు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది. ముఖ్యంగా స్థానికత్వం అనేటటువంటిది ప్రజల్లో బాగా గుర్తించుకుంటా ఉన్నారు. అనేక దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా అంటే 40 సంవత్సరాలుగా సుదీర్ఘంగా విద్యార్థి ఉద్యమం నుంచి కార్మిక రంగం, అలాగే పార్టీ కార్యదర్శిగా ఈ రోజున పనిచేస్తున్నటువంటి క్రమంలో ప్రజలకి దగ్గరగా ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నాం కాబట్టి దానివల్ల మంచి సత్సంబంధాలు, స్థానికత్వంతో స్థానిక సంబంధాలు కలిగి ఉండటం బాగా ఉపయోగకరంగా ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళంటే ఖచ్చితంగా మీరు తెలిసిన వారు మీకేయకుండా ఎవరికి వేస్తాం, ఖచ్చితంగా వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తాను. ఆ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇండియా కూటమి అభ్యర్థులు దేశవ్యాప్తంగానే ఒక మంచి పరిణామాలు వస్తూ ఉన్నాయి. జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి పట్ల మంచి ఆదరణ వస్తూ ఉన్నది అనేటటువంటిది వింటున్నాం. అదే క్రమంలో విజయవాడ నగరంలో కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి ఆదరించేటటువంటి క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నాకు మంచి స్పందన వస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటించేటట్టుగా నరేంద్ర మోడీ పెంచేశాడు. పెంచినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపున నన్ను ఆకర్షిస్తూ ఉన్నాయి ప్రజల్లో. ఎందుకంటే ఆ పెంచినటువంటి గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమించాం. కాబట్టి ఇటువంటి అభ్యర్థులకి, కేంద్ర బీజేపీ అభ్యర్థికి మేము ఇక్కడ ఓటు వేసే పరిస్థితి లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్నికల ముందు 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు మొత్తం కూడా తుంగలో తొక్కారు. మద్యపాన నిషేధం చేసి నేను ఎన్నికలకు వస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మహిళల్లో ఖచ్చితంగా ఈ మద్యపాన నిషేధం మీద మాట తప్పాడు, మడమ తిప్పాడు అనేటటువంటిది ఉన్నది. అలాగే యువకులకు వచ్చేటప్పటికి యువకుల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నాడు. కనీసం ఏ ఒక్కరికి వల్ల ఆయనని ప్రాతినిధ్యం వహించేటటువంటి పులివెందుల్లోనే ఒకరికంటే ఒకరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాల. కాబట్టి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా ప్రతి నిరుద్యోగి చేతిలో సాక్షి క్యాలెండర్ పెట్టాడు. అందువల్ల యువకుల్లో కూడా వ్యతిరేకత పెళ్లిబీగుతూ ఉన్నది. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా మీకు ఓటేసి గెలిపిస్తాం. ఈ మీ నియోజకవర్గంలో ప్రధానంగా 2 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. 2 పార్టీల్లో కూడా బలమైన అభ్యర్థులు, అంటే ఏదైతే ధనబలం అనేది బాగా ప్రభావం చూపుతుంది, ధనం కూడా విస్తారంగా కూడా ఖర్చు పెడుతున్న పరిస్థితి. అలాంటి మీరు ఒక సామాన్యుడిగా ఉన్నారు, మరి మీరు అలాంటి ధనబలాన్ని తట్టుకొని ప్రజల్లోకి వెళ్ళగలరా, నిలబడగలరా? బలం అనేటటువంటిది వెయిటేజ్లో చూస్తే నేను కూడా అంతే బలం వెయిటేజ్లో. ధన బలంలో వచ్చేటప్పటికి ఖచ్చితంగా ధనస్వామ్యం ఒక పక్కన, ప్రజాస్వామ్యం ఒక పక్కన వస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఎన్నికల్లో సంపన్న పార్టీలు ఒక ప్రక్కన ఉన్నాయి.
సామాన్య పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఒక పక్కన పోటీ చేస్తూ ఉంది. కాబట్టి అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి చేశాం. ఈ ఎన్నికలు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. పనిచేసే వారికి పట్టం కడతారా, లేకపోతే ఓట్లను నోట్లతో కొనుగోలు చేసేటటువంటి వారికి పట్టం కడతారా అనేటటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా. కాబట్టి నేను కూడా అప్పీల్ చేస్తున్నా ప్రజలకి, అలా కాకుండా 175 నియోజకవర్గాల్లో ఒక సంకేతాన్ని ఇచ్చేటటువంటి పద్ధతిలో పనిచేసేటటువంటి వారికి, సామాన్యులకి సైతం ఓటు వేస్తారు. రాబోయేటటువంటి కాలంలో భావితరాలు కొంతమంది యువకులు ఏ పార్టీ వైపోయినప్పుడు కూడా ఆకర్షించి పనిచేయాలంటే, పనిచేసేటటువంటి నాలాంటి వర్కర్ గెలిస్తే ఖచ్చితంగా రాజకీయాల వైపు యువకులు కూడా ఆకర్షితులు అవుతారు. ఢిల్లీలో ఉన్న నాయకుడు వచ్చి గల్లీలో తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ ఎన్నికల సందర్భంగా అటువంటి వారికి ఆస్కారం ఇవ్వమని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ప్రశ్నించే గొంతుక అసెంబ్లీలో ఉండాలని, అలాగే ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ నాయకుడిని గెలిపించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఇండియా కూటమి వేదికగా సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని జి కోటేశ్వరరావు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ. రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసినప్పటి నుంచి దానిని సకాలంలో పూర్తి చేసిన ఘనత జగన్ సొంతమని, ఇది ప్రారంభించినప్పుడే వైసీపీ విజయం ఖాయమైందని వైసీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. గత టీడీపీ హయాంలో ఇక్కడ ప్రజలను పట్టించుకోలేదని, వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి గుమ్మం ముందు ఉంచామన్నారు. ఏ సమస్య వచ్చినా క్షణాల్లో కళ్ల ముందు ఉండి పరిష్కారం చేశామన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ, దేవుడి దయ, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తాను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేశామన్నారు. కృష్ణలంక, కరకట్ట, కొండ ప్రాంతాల్లో త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు అభివృద్ధి చేసుకోవటం జరిగిందన్నారు. కొండ ప్రాంతాల్లో 3, 5, 6, 7 డివిజన్లలో మెట్లు, రైలింగ్, త్రాగునీరు, వీధి లైట్లు, మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో ప్రజలకు కల్పించినట్లు తెలిపారు. గద్దె రామ్మోహన్ ఒక అసమర్థ ఎమ్మెల్యేగా ఉండటం వలన ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా 10 ఏళ్లు పదవిలో ఉండి కేవలం మాటలతో షో చేశారని విమర్శించారు. మాకు ఓటు వేస్తారో వెయ్యరో అనే భేదం చూడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. తూర్పు నియోజకవర్గంలో 1,20,000 మంది ఇళ్ల పట్టాలు అందుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టీడీపీ నాయకులు కావాలనే రెచ్చగొట్టే విధంగా ప్రజలకు లేనిది ఉన్నట్లు చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 19లో 20లో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేముగానే ఉండి, ఆ రోజు మా జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. పాదయాత్ర సమయంలో ఆ రోజు వారధి మీద వస్తా నేను హామీ ఇచ్చాను, తప్పకుండా మనం ఆ హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. దానికి అనుగుణంగానే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మొదటి ఫేజ్గా దాదాపుగా 150 కోట్లు మొదటి ఫేజ్గా అందిస్తాం కానివ్వండి. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు కారు దిగ్గానే ఆ రోజు కలెక్టర్గా ఇమ్తియాజ్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్గా మాధవీలతారెడ్డి గారు ఉన్నారు. కారు దిగ్గగానే ఆయన ఫస్ట్ చెప్పిన విషయం, ఒక పక్క మన ఎలాగో కడుతున్నాం కదా, రెండో పక్క గారు మీరు శాంక్షన్ చేసేయండి అని చెప్పని ఆ రోజుకి ఈఎన్సీ గారికి కానివ్వండి, ప్రతి ఒక్కరికి గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి రెండో వైపు రిటైనింగ్ వాల్ గారు శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడితే నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే 2019లో వరదలు వచ్చాయి, 2020లో వరదలు వచ్చాయి. ఈరోజు రిటైనింగ్ వాల్ మేము కట్టామని చెప్పని వాళ్ళు ఈరోజు వీడియోలు చేయించుకుంటున్నారు. స్థానిక శాసనసభ్యులే యాక్టింగ్ చేస్తున్నారు ఆ వీడియోల్లో. స్కూటర్ తోలుతున్నారు, సైకిల్ తోలుతున్నారు. అంటే ఏ విధంగా మేము చేసిన పని వాళ్ళు చేశారని వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారో కానీ మాకు అర్థం కావట్లా. ప్రతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే మా తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటున్నారు. ఆ తల్లి లాంటి పార్టీ ఆఫీస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లి గారిని, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణ్ణి
ఒక వ్యక్తి బూతులు, రాజకీయాల్లో విమర్శలు సహజం, రాజకీయాల్లో ఉంటాం కాబట్టి విమర్శలు సిద్ధాంతాల పరంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తప్పు లేదు. కానీ ఒక తల్లి గారిని, ఒక ముఖ్యమంత్రి గారి తల్లి గారిని బూతులు తిడితే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకి కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిన దాంట్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రియాక్ట్ అయ్యి అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తల్లి గారిని విమర్శిస్తారని చెప్పని రియాక్ట్ అయ్యి చాలామంది వాళ్ళ ఆఫీస్ ముందుకి వెళ్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను చూసి ప్రజలు హర్షిస్తున్నారని ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలో డొల్లతనం కనిపిస్తుందన్నారు. 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారని అన్నారు. ఈ 5 ఏళ్లు అభివృద్ధి మరిచారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిని చేస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆధ్వర్యంలో 4వ డివిజన్ కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పీఆర్సీ తెచ్చి 23% ఫిట్మెంట్ చేశారని, జీతాలు సకాలంలో ఇవ్వకపోవటం వల్ల ప్రజలందరూ అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని గంటకో విధంగా మార్చుతూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మనకు రాజధాని కావాలా వద్దా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేయలేదని తెలిపారు. అన్ని రంగాల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. పట్టిసీమ నుంచి నీళ్లు వదిలితే చంద్రబాబు గుర్తొస్తారని, నీళ్లు వదలలేదని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలేందుకు అవకాశం ఉన్నా వదలలేదన్నారు. కరెంటు ఛార్జీలు భారీగా పెరగడంతో ప్రజలు వైసీపీ వద్దు బాబోయ్ అంటున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని గెలిపించాలని, వారు గెలుపొందితేనే సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. వాళ్ళకి గతంలో చంద్రబాబు నాయుడు గారు 43% ఎప్పుడు ఎవరి ఇవ్వని విధంగా 43% ఫిట్మెంట్ ఇస్తే మీరు మాత్రం రివర్స్ పీఆర్సీ మరి 23% ఇవ్వటం మూలంగా, జీతాలు సకాలంలో ఇవ్వకపోవటం మూలంగా ఈ రోజున ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడిన పరిస్థితి మీకు తెలుసు. కాబట్టే ఇవాళ వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని కూడా గంటకొక పద్ధతిలో కన్ఫ్యూజ్ చేస్తూ మరి ఏ విధంగా వాళ్ళకి ఓటు వేయాలి అనేది కూడా క్లారిటీ లేకుండా ఇటు టీచర్లని, ఉద్యోగుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారో ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎన్ని కష్ట నష్టాలకు వచ్చినా కూడా చివరికి ఓటు అనేది వేసి తీరతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కుల, మత, వర్గాలు అనే భావన చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్ ఉద్దంటి సునీత అన్నారు. 1వ డివిజన్ పడవలరేవు నుంచి గుణదల మేరీమాత చర్చ్ ప్రాంతం వరకు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మద్దతుగా కార్పొరేటర్ ఉద్దంటి సునీత, పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్పొరేటర్ ఉద్దంటి సునీత మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ప్రజలకు మేలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని కార్పొరేటర్ ఉద్దంటి సునీత ధీమా వ్యక్తం చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రేపు గత ప్రభుత్వం చూస్తే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను కానీ, సచివాలయ వ్యవస్థను కానీ చాలా
తీవ్రంగా విమర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏదైనా ఉన్నా కానీ దాని పేర్లు మార్చి అమ్మఒడిని తల్లివందనం చేసి వాలంటీర్ల వ్యవస్థని క్రిమినల్స్ అని చెప్పి మూటలు మోసే వాళ్ళని చెప్పి వాటిని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ మేము 10,000 ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా చూస్తే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ బోండమ్మ గారు కూడా సచివాలయ వ్యవస్థను తీసేస్తామని చెప్పి చాలా తీవ్రంగా విమర్శించారు. వాళ్ళ మాటలు వాళ్ళకే నికరంగా లేదు. మన ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారో దాని అందరం మనం దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తు ఓటేసి మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, కేశినేని నాని గారిని గెలిపించుకోవాలని 13వ తారీఖున అందరం ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి వాళ్ళందరినీ గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. రెల్లి కులస్తులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపై స్పందించిన సుజనా చౌదరికి తమ మద్దతు తెలుపుతున్నట్టు ప్రముఖ న్యాయవాది రెల్లి కుల రాష్ట్ర నాయకుల మాడుగుల నాగమల్లేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలోని రెల్లి కులస్తులందరూ కూటమి అభ్యర్థులను బలపరచాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థి సుజనా చౌదరి రెల్లి కుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని, అందుకే తామందరం ఆయనకు మద్దతు తెలుపుతున్నట్లు రెల్లి కుల రాష్ట్ర నాయకులు మాడుగుల నాగమల్లేశ్వరరావు తెలిపారు. ఈ విషయమై తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చౌదరి దృష్టికి తమ కులస్తులు పడుతున్న ఇబ్బందులు ఆయనకు వివరించామని, రెల్లి కులస్తుల అభివృద్ధికి రెల్లి భవనం కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, అందుకే సుజనా చౌదరికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రెల్లి కులస్తులు అభివృద్ధి చెందాలంటే సుజనా చౌదరి గెలుపు అవసరమని అన్నారు. కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని రెల్లి కులస్తులకు పిలుపునిచ్చారు. మా యొక్క సాధక బాధల్ని వినిపించుకోవడానికి మాకంటూ ఒక డేట్ ఇచ్చి మీకు ఆత్మీయ సభని ఏర్పాటు చేసుకోవడానికి ఆహ్వానించడానికి నిన్న రమ్మన్నారు. మేము దానికోసమని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూచాయిగా మాతో పిచ్చాపాటికి మాట్లాడుతూ కూడా మాతో ముచ్చటిచ్చినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మేము వారి దృష్టిలోకి తీసుకొస్తే అసలు మేమేంటి, మా సమస్యలు ఏంటి అని మాట్లాడినప్పుడు వారి దృష్టికి మేము ప్రధానంగా కొన్ని సమస్యలు తీసుకెళ్ళడం జరిగింది. ఈ విజయవాడ నగరంలోనే కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసినటువంటి ఈ రెల్లి కులం దాదాపుగా 95% ఈ పనిలోనే నిమగ్నమై ఉంటారు. వీళ్ళకి సంబంధించి అనేక రకాలుగా రావాల్సినటువంటి విధులే కానీ రాకపోయినటువంటి తరుణాలే కానీ, అలాగే వీరికి సంబంధించి గతంలో మన అనేక రకాలుగా జాబుల విషయంలోనే కానీ ఇతర విషయంలోనే కానీ రిజర్వేషన్ కల్పించేది. అటువంటి రిజర్వేషన్ అనేది తీసేశారు. కాబట్టి మాకు ఎస్సీ రిజర్వేషన్లో మరి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టించి దాన్ని పార్లమెంట్ వెళ్ళేలాగా దాని చట్టసభల్లో చర్చ జరిగేలాగా మీరు మాకు హామీ ఇవ్వాలని కోరాం. మొదటిది దాన్ని ఒప్పుకోవడం జరిగింది.